ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రతిరోజు క్రమం తప్పక వాగ్దానాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి యేసయ్య నామంలో ప్రత్యేక వందనములు. సబ్స్క్రైబ్ చేసుకొని అనేక మందికి షేర్ చేసి దేవుని మాటల ద్వారా బలపరచండి. ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము లూకా సువార్త 13వ అధ్యాయము 5వ వచనము. మీరు మారు మనసు పొందని యెడల మీరందరూ అలాగే నశింతురు. ఎక్సెప్ట్ ye repent, ye shall all likewise perish. దేవుడు ప్రతి ఒక్కరూ మారు మనసు పొందాలి అని, ఎవ్వరూ నశించిపోకుండా ఆయన ఉగ్రతకు బలి కాకుండా ఉండాలని మనందరి విషయంలో ఎంతో శ్రద్ధ వహిస్తూ ఎదురు చూస్తూ ఉన్నారు. యేసయ్య గారు ఒక ఉపమానంలో ఇలా చెప్పసాగారు. ఒక మనుషుని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. అతడు దాని పండ్లు వెదకి వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు. గనుక అతడు, ఇదిగో 3 ఏండ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టున పండ్లు వెదక వచ్చుచున్నాను గాని ఏమీ దొరకలేదు. దీనిని నరికివేయుము, దీని వలన ఈ భూమి ఏల వ్యర్థమైపోవలెనని ద్రాక్ష తోటమాలితో చెప్పాను. అయితే వాడు, అయ్యా, నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయు మట్టుకు ఈ సంవత్సరము కూడా ఉండనిమ్ము. అవి ఫలించినా సరే, లేని ఎడల నరికించి వేయమని అతనితో చెప్పాను. ఈ క్షణం వరకు దేవాది దేవుడు నీ కొరకు నా కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. ఇంకా మారు మనసు లేక, నీలో ఫలాలు లేక మోడుబారిన స్థితిలో ఉన్నావేమో, నీ కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. తన తండ్రికి మనకు మధ్యవర్తిగా ఉండి, నా బిడ్డకు కొంచెం సమయం ఇవ్వండి, తన మనసు మార్చుకొని ఫలించి జీవితాన్ని కలిగి ఉంటుంది అని ఎంతో కాలంగా నీ కొరకై తన తండ్రికి విజ్ఞాపన చేయుచున్నాడు. కానీ మనం ఏమి చేస్తున్నాం? ఎంత వాక్యం విన్నా, ఎన్ని ప్రసంగాలు విన్నా, ఎన్ని కార్యాలు నీ జీవితంలో దేవుడు చేసినా ఇంకా ఫలింపలేని స్థితి. అదే స్థితి నీ కొరకు దేవుడు దినమెల్లా చేతులు చాచి ఎదురు చూస్తూ ఉన్నాడు. ఈ సంవత్సరం మారుతావు, ఇంకో సంవత్సరం మారుతావు అని ఎదురు చూస్తున్నాడు. ఇక నుండి అయినా ఫలించే బిడ్డగా ఉండి దేవుణ్ణి సంతోషపరచు. నీవు ఫలించడి చెట్టుగా ఉందువుగాక. ఆమేన్. చిన్ని ప్రార్థన. మమ్మల్ని అతి మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీరు చిన్న వాగ్దానంలకే వందనాలు దేవా. ఎవరైతే ఈ వాక్యాన్ని విన్నారో, విన్న వాక్యాన్ని విని విడిచిపెట్టే వారముగా కాకుండా మా హృదయ గదిలో భద్రపరుచుకొని వాక్యానుసారంగా జీవించే బ్రతుకును మా అందరికీ దయచేయండి దేవా. అవును ప్రభా, ఇంకా మారు మనసు లేక ఎంతమంది బిడ్డలు అయితే ఉన్నారో వారితో మీరు ఒకసారి మాట్లాడండి అయ్యా. నాయన, వారి బ్రతుకులు మార్చుకొని నీ కొరకే జీవించే కృపను మా అందరికీ దయచేయండి తండ్రి. ప్రార్థన అవసరం ప్రతి ఒక్క బిడ్డని సమయంలో జ్ఞాపకం చేసుకోండి దేవా. నాయన తండ్రి, రాజేంద్ర గారి అప్పుల విషయంలో నాయన ఆవిడ ఎంతగానో నలిగిపోచుండగా ఆవిడకున్న అప్పుల సమస్య నుంచి, ఆర్థిక ఇబ్బందుల నుంచి మీరే లేవనెత్తండి తండ్రి. స్వరూప గారి కుమారుని బట్టి ప్రార్థిస్తున్నాం. చక్రవర్తి గారి అప్పుల గురించి ప్రార్థిస్తున్నాం. జగదీష్ గారు పోలీస్ ప్రాబ్లమ్స్ నుంచి అడుగుతున్నాం అయ్యా. ఇంకా అనేక మంది ఎన్నో రకాల ప్రార్థన అవసరాలు కోరారు నాయన. ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డల్ని నాయన, మరి రోషిని రాసిన నీట్ ఎగ్జామ్లో కూడా మీరు సహాయం చేయండి. మరి ఎగ్జామ్స్ రాసిన బిడ్డల్ని, రాయబో బిడ్డల్ని నీ కృపగల హస్తాలకు భద్రపరిచి నాయన, వారికి సమయోచితమైన జ్ఞానం దయచేసి మంచి భవిష్యత్తును వారికి దయచేసి సమస్త ఘనత మహిమ ప్రభావములు మీరు ఆరోపించుకుంటారని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమును ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాను మా తండ్రి. ఆమేన్. God bless you all.